నమస్కారం. ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆ పరమేశ్వరుడు మనకందరికీ అఖండమైన ఆనందాన్ని ప్రసాదించుగాక. దీపావళి, దీపముల వరుస. దీపం ఏమిటి? మనం వెలిగిస్తున్నామండి. ప్రమిద, నూనె, వత్తి. మరి వెలిగించేదెవరు? మనమే. వెలిగిస్తే కనిపించేదేమిటి? దీపం కాదు, కాంతి. అది జ్ఞానము. ప్రమిద ఈ దేహం, వత్తి జిజ్ఞాస, తైలం ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవుడు, కాంతి ఆ జీవుడు పొందేటటువంటి జ్ఞానం. జ్ఞానం పొందిన పిమ్మట ప్రమిద అలాగే తైలం కాలక్రమేణా నశించినప్పుడు వత్తి అనే ఆ జీవుడు కూడా అదృశ్యమై విశ్వాంతరాళంలో ఉండేటటువంటి చైతన్యంలో లీనమవుతాడు. ఇది దీపానికి ప్రతీకగా మనం చెప్పుకోవలసిన అంశం. కనుక ఇలాంటి దీపాన్ని అసంఖ్యాకంగా వెలిగించాలి. ఇది ఈనాటి విశేషం. అలాగే లక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యాలి. దేవదానవులు సముద్రాన్ని మథించినప్పుడు ధన్వంతరి జన్మించినటువంటి రోజు నిన్న అని చెప్పుకున్నాం, నరక త్రయోదశి. ఈరోజు లక్ష్మీదేవి ప్రాదుర్భావమైనటువంటి రోజు. ఆవిడ ప్రాదుర్భావం పొందగానే దేవతలంతా స్తోత్రం చేశారు. లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే ఆ లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. కనుక దీపావళి ధనలక్ష్మీ పూజలు లోకంలో ప్రచురితమయ్యాయి. అలాగే వామనుడిని బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుడు అని గుర్తించినటువంటి రోజు ఈరోజు. ఆ వామనుడు కూడా 3 అడుగుల నేలను బలిచక్రవర్తిని దానంగా అడిగాడు. ఆ కథలన్నీ కూడా మన పురాణాలలో ఉన్నవి, ఈ కాలానికే సంబంధించినవి అయి ఉండడం మరి ఒక విశేషం. అలాగే ఈరోజు మనకు తెలిసి మన ఇండ్లలో కొత్త అల్లుడు వస్తారు, చుట్టాలు పక్కాలు వస్తారు. వీళ్ళందరికీ కూడా తైలాభ్యంగనం అంటూ స్నానాలు చేయించడం కూడా సంప్రదాయంలో ఉంది. తైలాభ్యంగనం, నూనె చేత దేహమంతా కూడా అలదుకొని ఆ పిమ్మట స్నానం చేయడం. ఈ కాలానికి పగటి కాలం తక్కువ, రాత్రులు ఎక్కువ అని జ్ఞాపకం చేసుకున్నాం కదా. తైలే లక్ష్మీర్జలేలంగా, తైలే లక్ష్మీర్జలేగంగా దీపావళి తిథౌ వసేత్. దీపావళి తిథి రోజు అంటే ఈరోజు తైలే లక్ష్మి, నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది. తైలం అంటే తిలలలో నుంచి స్వీకరించబడిన దానికే తైలము అని పేరు. నువ్వులు అని చెప్పుకోవాలి, నువ్వుల నూనెకే తైలము అని పేరు. దీపాన్ని వెలిగించాలి అంటే నువ్వుల నూనెతో మాత్రమే వెలిగించాలి. కాలక్రమేణా ఈనాటి కాలంలో అనేక రకములైన ఇతర నువ్వులు, ఇతర తైలాలు కూడా లభించడంతో కొవ్వుతో కూడా దీపాలు వెలిగిస్తున్నాం, కొవ్వొత్తులు వెలిగించేస్తున్నాం, ఎలక్ట్రిక్ దీపాలు పెట్టేస్తున్నాం, సంతృప్తి పడిపోతున్నాం. ముగ్గులు వేయడం కూడా బద్దగించి స్టిక్కర్లు అంటించేస్తున్నాం. కాలంతో పాటు మనము యంత్రాలలో ఒక యంత్రంగా మారిపోతున్నాం. ఇది చాలా విచారించదగిన అంశం. అలా కాకుండా దీపాలను వెలిగిద్దాం. దీపాల వరుస కలిగి వెలిగించినందువల్ల మనలో కలిగే ఆనందాన్ని ఇతరులు చూస్తారు, మనము ఆనందాన్ని తిరిగి పొందుతాం, అందరము ఆనందంగా ఉంటాం. ఈరోజు తైలాభ్యంగనం నిన్న చేశాం కదా, దాని గురించి కూడా చెప్పుకుందాం. ఈరోజు స్నానం చేస్తాం, రేపు స్నానం చేస్తాం. ఈ దీపావళి రోజులలో పంచపల్లవములు మేడి, మర్రి, అత్తి, జువ్వి, మామిడి. మేడి, మర్రి, జువ్వి, అత్తి, మామిడి ఈ 5 విధములైన ఆకులను నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. అందువల్ల ఈ దేహానికి సంబంధించినటువంటి సకల విధములైన రోగములు నశిస్తాయి. ఇది దేహానికి సంబంధించిన వ్యాధులను తొలగించుకునే విధానం. దీపాన్ని చూస్తే మనసుకు సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయి. ఆది
మరి వ్యాధి ఇలా మేడి, మర్రి, అత్తి, జువ్వి, మామిడి ఈ పత్రములలో ఏవి లభిస్తే అవి వాటిని నీళ్ళలో వేసి నానబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే సకల విధములైన చర్మ రోగములు తొలగిపోతాయి. పగటి కాలం తక్కువ, రాత్రుడి కాలం ఎక్కువ. మళ్ళీ చెప్పుకుంటున్నాం ఈ మాట. దీపావళికి దీపమంత చలి అంటారు. చలి ప్రారంభమైనటువంటి కాలం ఇది. కాసింతే కానీ చర్మానికి ఒక కొత్త విధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి కాలం ఇది. తెల్లగా పాలిపోవడం మొదలవుతుంది. వలసినంత కాంతి ఈ దేహానికి లభించదు. ఏమండి, సూర్యకాంతికి చెట్లు కిరణజన్య సంయోగ క్రియ అని తెలుగులో అంటాం, ఫోటోసింథసిస్ అని ఆంగ్లంలో అంటాం. ఆ చర్యని నిర్వహిస్తూ ఆకులు పెంచుకుంటాయి, పత్రహరితంతో వృద్ధి పొందుతాయి, చెట్లు పెరుగుతాయి. ఎండ సూర్యరశ్మి తాకాలి. శరీరం కూడా శరీరానికి తగినంత ఎండ సూర్యకాంతి లభించకపోతే చర్మము తన నైగనిగ్యాన్ని, మెరుపును, కాంతిని, ఆకర్షణను, రంగును కోల్పోయి మెలనిన్ అంటూ ఈ చర్మంలో ఒక కెమికల్ ఉంటుంది. అది తొలగిపోవడం చేత చర్మానికి తెల్లటి మచ్చలు, నల్లటి మచ్చలు, బొల్లి ఇలాంటి వ్యాధులు వస్తాయి. మెలనిన్ తొలగిపోవడంతో ఇలాంటి వ్యాధులు వస్తాయి. కనుక ఆధునికులు ఏం చేస్తున్నారు, విటమిన్ డి ఉండేటటువంటిదో లేకపోతే మరింకేవో అటువంటి సబ్బులతో స్నానం చేస్తున్నారు. కృత్రిమంగా కాంతిని పెంపొందించుకునే విధంగా వెలుగు పుష్కలంగా వచ్చేటటువంటి కిటికీలకు వెనీషియన్ బ్లైండ్స్ అడ్డంగా కిటికీలు తెరలు వేలాడగట్టేసి దీపాల కాంతులలో మెరిసిపోతున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. తేకుండా ఉండాలి, రాకుండా ఉండాలి. ఎండ కాంతిని ఈ దేహానికి తగిలే విధంగా మనం ప్రవర్తించాలి. అలాగే దీపకాంతి. ఈ శరీరాన్ని రెండు అంటూ చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి ఆది, రెండవది వ్యాధి. ఈ రెండు ఎవరికి ప్రతీకలు? మళ్ళీ సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు దేహానికి కాంతిని, ఓజస్సును, భ్రాజస్సును, వర్చస్సును ఇస్తుండగా మనస్సుకు ఆకర్షణ, ఆనందము, సంతోషము, ప్రశాంతత చంద్రుడిస్తాడు. చంద్రమా మనసో జాయత చక్షో సూర్యో అజాయత అంటుంది వేదం. అంటే సూర్యుడు శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుండగా చంద్రుడు మనసుకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలా ఈ దీపావళి నాడే సూర్య చంద్రులు ఇద్దరూ కూడా స్వాతి నక్షత్రంలో సంచారం చేస్తారు, లేదా స్వాతి నక్షత్ర పరిసర మండలంలో సంచారం చేస్తారు. ఏమిటండి స్వాతి నక్షత్రానికి సూర్యచంద్రులకు కలయిక, సమావేశానికి సంబంధము అంటే ఈ స్వాతి నక్షత్రము తులారాశిలో ఉంది. తులారాశికి 7వ రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. అంతమైనటువంటి రోజు, ఉదయించే రోజు తుల. ఈ తులారాశి మనకు తెలిసి ఒక త్రాసు బొమ్మ చూపిస్తారు. రెండూ సమానంగా ఉంటాయి. జ్యోతిషంలో బొమ్మలు కూడా ప్రతీకలే, దృష్టాంతాలే. ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఒకటి మనస్సు, మరొకటి శరీరం. ఇవి రెండు సమానంగా ఉన్నాయి అంటే, ఒకే స్థాయిలో ఉన్నాయి అంటే, మనస్సు శరీరం సమానంగా ఉంటే వాక్కు అనుగుణంగా ప్రశాంతంగా వస్తుంది. కూర్చోగలుగుతాం, ఓపికతో మాట్లాడగలుగుతాం, ఓపికతో వినగలుగుతాం. ఇవన్నీ మనం సాధించుకోవాలి అంటే, ఇలా బ్యాలెన్స్గా ఉండాలి అంటే లక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యాలి. లక్ష్మీదేవి అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆనందం, మనస్సు కలిగేటటువంటి స్థితి, అది ఆనంద స్థితి. అందుకే మనం దీపావళి నాడు ఇలా ధనలక్ష్మీ దేవతని పూజ చేస్తాం. ధనమగ్నిర్ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వర్ణం ధనమశ్నుతే అని వేదము లక్ష్మీ సూక్తాన్ని ఇలా తెలియజేయగా పండితులు చెబుతూ ఉంటారు. ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనం అశ్నుతే. అగ్ని, వాయువు, సూర్యుడు, వసువులు, బృహస్పతి అందరూ కూడా నీ కారణంగా, నీ కృప కారణంగా ఆనందాన్ని కలిగి ఉన్నారు అని అర్థం. ఇక్కడ ధనం అంటే ఆనందమే. ఇలాంటి భావన చేస్తే ఏమండి, దీపావళి అనగానే ఇంటిల్లిపాది
కొత్త బట్టలు కట్టుకోవడం, ధనలక్ష్మి పూజ చేయడం, పిండి వంటకాలు బియ్యంతో చేసినవి స్వీకరించడం, సాయంత్రం కాగానే దీపాల వరుస పేర్చడం, ఆ పిమ్మట చిన్నారి బాలబాలికలు మతాబాలు, చుచ్చుబుడ్లు, టపాసులు కాల్చడం. ఇంతే ఆనందం అనుకుంటూ ఉంటాం, ఇంతే పండగ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈనాటి కాలంలో యువత ముఖ్యంగా పండగలు అనగానే హాలిడేస్ అనే వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు హాలిడే, 11ంటికి లేద్దాం, 12ంటికి చేద్దాం, వంట అయిపోయిందా అప్పుడు స్నానం చేద్దాం. హాలిడే కాదండి, ఆనందం పొందవలసినటువంటి రోజు. హిందూ సంస్కృతిలో, భారతీయ ధర్మంలో సెలవు దినం అంటూ లేదు. ఇతర దేశాలలో సండే హాలిడే పరమాత్మను కూడా విశ్రమించేటటువంటి రోజు అని చెబుతారేమో కానీ మన సంస్కృతిలో విశ్రాంతికి అవకాశమే లేదు. 24 గంటలు కూడా మనం కర్మ క్రియాకలాపాలు చేస్తూనే ఉంటాం. మనస్సు సంచారం చేస్తూనే ఉంటుంది, ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆరోగ్యం పెంపొందించుకునే విధంగా మన ప్రయత్నాలు ఎప్పుడూ ఉంటాయి. మనస్సు ఎప్పుడు సంచలిస్తూనే ఉంటుంది, నాడి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది, శ్వాస ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. మనకు విశ్రాంతి లేదు. నిజానికి ఈరోజు విశ్రమించవలసిన రోజు కాదు. మన పండుగ ఎలా నిర్వహించుకోవాలి, ఎంత ఆనందంగా ఉండాలి, చిన్నారి బాలబాలికలకు తెలియజేస్తే వారు కూడా ఇతోధికంగా ఈ సంస్కృతి సభ్యతలను భవిష్యత్ తరాల వారికి వారు ఆచరిస్తూ అందచేస్తారు. లేకపోతే ఈ సంస్కృతి ఇక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది ధర్మపథం, ఇది దీపావళి విశేషం.